రాజు గారు థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు థ్యాంక్ యూ. క్షమించాలి ఇంకేమైనా మర్చిపోతే. నిజంగానే మిక్సింగ్లో ఇంకొక చిన్న వర్క్ ఉంది, నేను బయలుదేరాలి. బాబు థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఈ సినిమా డాకు మహారాజ్ విత్ ఎన్బికే గారు 109 నా లైఫ్లో మర్చిపోలేను. నేను జనరల్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఈను, తొడలుగా కొట్టను. మీకోసం స్టేజ్ మీద సక్సెస్ రోజు తొడ కొడతా బాబు. తొడ కొట్టే సినిమా తీసాం, మిమ్మల్ని అందంగా చూపించాం, మిమ్మల్ని ఎమోషనల్గా చూపించాం. బాలబాబు గారిలో ఎంత మంచి నటుడు ఉన్నారో మనకు తెలియంది కాదు. సో బాబీ సైడ్ నుంచి అక్కడ రవ్వంతా నేను నా సైడ్ నుంచి ఏదో తీసుకురావాలి. బాలబాబు గారితో అందమైన కాస్ట్యూమ్స్ వేయించాలి, బాలబాబు గారితో అగ్రెసివ్ యాక్షన్ చేయాలి. చాలామంది నా ఫిల్మోగ్రఫీలో సినిమాలు చూసి ఇంట్రో బాగా తీస్తావు ఇది అంటారు. సో బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు నాకేమైపోయిందంటే, నేను మా పాపతో సింగపూర్ వెళ్ళాను 2 years బ్యాక్. నిజంగా ఫస్ట్ టైం లైఫ్లో ఓ పెద్ద జూ ఉంది, సింహాన్ని చూసా. అంటే భయము ఆశ్చర్యం రెండుకి వెళ్ళినాయి. ఓ సింహం ఇంత ఉంటుందా, అది చాలా సైలెంట్గా చూస్తుంటుంది సింహం. మామూలు మిగతా యానిమల్స్లో గొడవ చేయదు, అటు ఇటు జంప్ సెటిల్డ్గా అలా చూస్తుంది. అది అలా ఫాలో అవుతుంది నన్ను, నేను కార్లో ఉంటే. సో దాన్ని చూసినప్పుడు ఏ అయితే వైబ్రేషన్ వచ్చిందో బాలబాబు గారు చూసినప్పుడు అదే వైబ్రేషన్ ఉండేది. చాలా కామ్గా ఉంటారు ఆయన. నువ్వు ఏమి ఇచ్చినా సరే యుద్ధానికి రెడీ అంటే రెడీ అవుద్ది ఆ సింహం. లేదు సైలెంట్గా ఉండంటే సైలెంట్గా కూర్చొని అలా వాచ్ సర్కస్ అలా చూస్తుంటుంది. బట్ మేము డీల్ చేసింది సర్కస్లో సింహాన్ని కాదు, అడవిలో సింహంతో ఒక అద్భుతమైన ఆట ఆడాం. ఆట Jan 12th రాబోతుంది. మిగతా వాళ్ళందరికీ పేరు ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ మీట్లో మీరు తొడగొట్టడం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అంతే. అండ్ అలాగే ఇప్పుడు మాట్లాడబోతున్నటువంటి వ్యక్తి మనం చాలా అరుదుగా